మహంకాళి అంటే ఒక గొప్ప కాలానికి కూడా కాలంలా నిలిచే తల్లి. శివుడి శక్తి స్వరూపమే కాళీమాత. శక్తి కరుణ రెండింటి కలబోత ఆ అమ్మవారు. చెడును నాశనం చేసేటప్పుడు ఆమెది రుద్రరూపం. భక్తులను కాచుకోవటంలో కన్నతల్లి స్వరూపం. తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకునే కరుణమూర్తి. తన భక్తుల మీద ఈగ కూడా వాలనివ్వకుండా అభయమిచ్చే దేవతామూర్తి. అలాంటి తల్లి ఎప్పుడూ లేనంత ఆగ్రహానికి గురైంది. ఆవేదన వ్యక్తం చేసింది. కన్నీరు పెట్టుకుంది. కన్నెర్ర చేసింది. ఎందుకు? అమ్మ ఆగ్రహానికి కారణమేంటి? ఆ శాంతమూర్తికి కోపం తెప్పించిందెవరు? మహంకాళి అమ్మవారిని నిర్లక్ష్యం చేసిందెవరు? ఇంకెవరు? ఈ కాంగ్రెస్ పాలకులే. ప్రజలకే కాదు, కాంగ్రెస్ పాలనలో దేవుళ్లకు తిప్పలు తప్పటం లేదు. కొంగు బంగారంలా కోరిన కోర్కెలు నెరవేర్చే ఉజ్జయిని మహంకాళి అమ్మవారు కరుణలేని కాంగ్రెస్ పాలనలో కన్నీరు పెట్టుకోవటం మన దురదృష్టం. దేవుళ్ల మీద ఒట్లేసి అడ్డమైన మోసాలు చేస్తున్న సీఎం రేవంత్ దుష్ట పాలనను చూసి ఆవేదన వెలిబుచ్చింది అమ్మ. తనను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని, ఎందుకు పట్టించుకోవటం లేదని సూటిగా ప్రశ్నించింది ఆ తల్లి. సికింద్రాబాద్ బోనాల రంగం చరిత్రలో అమ్మవారిలో ఇంత ఆగ్రహం ఇదే ప్రథమం. ఏటా భవిష్యవాణి చెప్పే మహంకాళి జనం తప్పులను ఎత్తిచూపి శాంతంగా పరిహారాలు చెప్పటమే ఇప్పటి వరకు చూశాం. కానీ మొట్టమొదటిసారి కాళికామాత తన ఉగ్రరూపాన్ని భక్తులకు చూపించింది. రంగం సందర్భంగా ఆక్రోశం, ఆవేదన, దుఃఖాన్ని వెలిబుచ్చింది. దేవస్థాన యాజమాన్యంపై అమ్మ నిప్పులు చెరిగింది. ఈసారి తాను సంతోషంగా రాలేదని, బాధ, క్రోధం, దుఃఖంతో వచ్చానని చెప్పింది. తన మాట వినకుంటే ఎంతటి వారినైనా వదిలేది లేదు, పాదాల కింద నలిపేస్తానంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అమ్మవారు. మాట ఇచ్చి తప్పటం మీకు అలవాటుగా మారింది, నేను ఇక క్షమించడం లేదంటూ పాలకులకు తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. తనతో కన్నీళ్లు పెట్టించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈసారి తెలంగాణలో పెను ప్రమాదాలు, వరదలు, భారీ ప్రాణ నష్టం తప్పదని హెచ్చరించింది అమ్మవారు. అంతేకాదు, తనకు అడ్డొచ్చిన వారిని పాదాల కింద తొక్కేస్తానని వార్నింగ్ ఇచ్చింది. ఈ పాపాల భైరవుల పాలనలో అమ్మ కళ్ళు చింత నిప్పుల్లా మారాయి. తల్లి ముఖంలో ఇంత ఆర్తి, దుఃఖం ఎన్నడూ చూడలేదు. దేవుళ్లతో ఆటలాడుతున్న కాంగ్రెస్ పాలకుల పుణ్యమా అని అమ్మ కనుల వెంట కన్నీరు చూసే దౌర్భాగ్యం పట్టింది మనకు. చెప్పాలరా బాలక్క, నేను సంతోషంగా వచ్చినాను అనుకుంటున్నా. క్రోధంతో వచ్చినా నేను మీతోటి. నేను ఎందుకు పలుకులిప్పాలా, ఎందుకు సమాధానం చెప్పాలా? మీరు మాత్రం నా మాట ఏమైనా ఆచరిస్తుర్రా? లేదు కదా. మీరు అడిగిన దానికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి? 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాట తీసుకుంటున్నారు, కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే నేను 7 ఏళ్ళు నేను సంతోషంగా, ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాల బచ్చలందరినీ నేను ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా. నేను ఎవరు అడ్డపుల్ల వేసినా కానీ తొలగించేదాన్ని నేను ఇంకా మాత్రం నేను ఊరుకోను. నేను ఎవరు అడ్డొచ్చినా నేను వాళ్ళను మాత్రం తీసుకుపోయేదే కానీ వాళ్ళకు నేను చుక్కలు చూపిస్తాను. ఇంకా మాత్రం నేను మాత్రం ఊరుకోను బాలక. గత 7 చెప్పినట్టు ఈ 7 కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు 7 కాదు, ఈ 7 భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ప్రమాదాలతో పాటు వాయు వరుసలు లేకుండా జనాలు మట్టు బాలబచ్చలు ఇట్లా ప్రవర్తిస్తుంటారు. నన్ను మాత్రం శాంతి పరచద్దు మీరు. నేను మాట్లాడేది చాలా ఉందిరా వాళ్ళకు. మీరు అనుకుంటున్నట్టు బాలబచ్చలు సరి అయిన దారిలో నేను పెడుతున్నాను, కానీ తల్లిదండ్రులు మాత్రం ఊరు మీద వదిలేస్తున్నారు. మీరు మాత్రం అహంకారం ఎక్కువైపోతుంది మీకు. అది తగ్గించుకుంటే మంచి. కానీ ఈ 7 మాత్రం
నన్ను బాగా నిరుత్సాహపరుస్తున్నారు. మీరు లేదు తల్లి, నీ ఆకలి కంట తడి పెట్టేస్తున్నారు నన్ను. చాలా ఇబ్బంది పెడుతుంది. మనస్తృప్తి లేకుండా చేస్తున్నారు మీరు. దోసడంతా ఇచ్చినా గాని గోరంతా కూడా మీరు పెట్టలేకపోతే ఇట్లా బాలక ఈ 6 మాసాల లోపల నాకు జరిపించండి. నాకు 6 మాసాలు హద్దు పెట్టదు తల్లి. వచ్చే జాతరలో గత 7 మీరు సంవత్సరం లోపల అన్నారు.